మ్యాచ్ నెంబర్ 21 అండ్ 22 మ్యాచ్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ దాని తర్వాత 23rd మ్యాచ్, ఇవాళ మ్యాచ్ ఏముంది, జీటీ వర్సెస్ ఆర్ఆర్ అయితే ఉంది. కాబట్టి మరి ఈ మ్యాచ్ లో ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ, దాని గురించి అయితే మనం లాస్ట్ లో మాట్లాడదాం. దానికంటే ముందు నిన్న జరిగిన 2 మ్యాచ్లు మామూలుగా జరగలేదు భయ్యా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆడారు. అబ్బా ఏం ఆడారు భయ్యా, 200 పైగా స్కోరు 2 మ్యాచ్లలో. మరి దాని గురించి చాలా మాట్లాడుకోవాలి, చాలా మస్తు మజా వస్తుంది. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకు ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తా ఈ రివ్యూలో మాత్రం అండ్ ప్రివ్యూలో మాత్రం. అండ్ ఇంకెందుకు ఆలస్యం భయ్యా, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. వీడియో స్టార్ట్ చేసే దానికంటే ముందు భయ్యా, మన జీవితంలో మనల్ని అందరు ఎట్లా లైక్ చేయరు కదా, కనీసం మీరు ఇక్కడైనా వీడియో లైక్ చేయండి. అండ్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనుక మీకు రావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. చేసుకున్నారు కదా. అండ్ అట్లాగే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే నేను వీడియో చేయగానే మీ దాకా వస్తుంది, మీరు చూస్తారు, లైక్ చేస్తారు కాబట్టి. అండ్ ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోదాం భయ్యా. అసలు ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ఏ మ్యాచ్లు జరుగుతున్నా భయ్యా నాకు అర్థం కాదు, కానీ పిచ్చిలు చెప్తున్నారు. మొన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ ఎంఐ కూడా అసలు కుర్చీలలో కూర్చోలేం భయ్యా, అలాంటి మ్యాచ్ జరిగింది. లాస్ట్ వరకు కూడా ఎవరు విన్ అవుతారో కూడా అర్థం కావట్లేదు. ఒక్కొక్క బాల్ ఒక్కొక్క బ్యాట్స్మెన్ ఒక బౌలర్ ఆ విధంగా ఆడుతున్నారు. కాబట్టి నిజంగా ఐపీఎల్ కి ఇంతమంది ఫ్యాన్స్ అయ్యారు. అండ్ నిన్నటి మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ కూడా, కేకేఆర్ వాళ్ళు ఎల్ఎస్జీ వాళ్ళు అసలు ఏం ఆడారు భయ్యా. ఎల్ఎస్జీ వాళ్ళు అయితే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 238 రన్స్ చేసిర్రు. ఆ 238 రన్స్ లో ఎవరెవరు ఆడారు ఫస్ట్ టాప్ 3 బ్యాట్స్మెన్స్ మాత్రమే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి 238 రన్స్ చేయడం అనేది నిజంగా మామూలు విషయం కాదు. ఎందుకంటే వచ్చిన ఆడెన్ మార్గ్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ ఏ విధంగా ఆడిరు భయ్యా ఎల్ఎస్జీకి. నిజంగా ఎల్ఎస్జీకి 5 హిట్టర్స్ ఉన్నారు, దాంట్లో ఈ ముగ్గురు అండ్ మిగతా వాళ్ళు రిషబ్ పంత్ అండ్ డేవిడ్ మిల్లర్. ఈ 5గురులో మాత్రం ఒక్కరు నిలబడ్డా ఖచ్చితంగా 200 పైన స్కోర్ అయితే కొట్టగలుగుతారు. నిన్న మ్యాచ్ లో అదే చేసిరు, 238 రన్స్ అయితే చేసిరు. ఓవరాల్ గా 20 ఓవర్స్ లో ఈ ముగ్గురు అయితే బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు భయ్యా. మెయిన్ నాకైతే చాలా మంచిగా నచ్చింది అని అంటే నికోలస్ పూరన్ అసలు ఏం ఆడినో భయ్యా. 241 స్ట్రైక్ రేటు, ఆల్మోస్ట్ 36 బాల్స్ లో 87 రన్స్ చేసి నికోలస్ పూరన్. ఒక్కొక్క 6 కొడతా ఉంటే చూడు, ఎవరి బౌలింగ్ లో, ఆండ్రే రసెల్ బౌలింగ్ లో వాళ్ళ వెస్ట్ ఇండియన్ బౌలర్ అని సాహ దుబ్బిండు, ఉతికి ఆరేసిండు నికోలస్ పూరన్ అయితే. నాకైతే బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఎల్ఎస్జీ నుంచి అయితే నికోలస్ పూరన్ అనిపిస్తుంది భయ్యా. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ కేకేఆర్ వాళ్ళు ఏం తక్కువ తినలేరు భయ్యా, మీరే అంత కొడితే 238 అంటే మా దగ్గరకు వచ్చి మా కోల్కతాకు వచ్చి మా ఈడెన్ గార్డెన్స్ లో మీరు 238 రన్స్ మా మీద కొడితే అరే మేమెందుకు పోలే భయ్యా అని చెప్పేసి ఒక్కొక్కరు ఇరగొట్టేసి చూడు. కేకేఆర్ కి అయితే మంచి ఫ్లయింగ్ స్టార్ట్ వచ్చింది భయ్యా. ఆల్మోస్ట్ 6 ఓవర్లు పవర్ ప్లేలు ఉన్నాయి, 90 రన్స్ వరకు వచ్చినాయి వాళ్ళకి. అలాంటి సిచ్యువేషన్ కేకేఆర్ అసలు స్టార్టింగ్ నుంచి కూడా కేకేఆర్ మ్యాచ్ గెలుస్తుంది అని చెప్పేసి చాలా మందికి అనిపించింది. ఎందుకంటే అలాంటి ఫ్లయింగ్ స్టార్ట్ వచ్చింది. లాస్ట్ 15 ఓవర్స్ వరకు కూడా కేకేఆర్ కి చాలా మంచి ఛాన్స్ ఉండే. ఎందుకంటే జస్ట్ 6 ఓవర్లకి 74 రన్స్ ఏమో ఉండే లాస్ట్ కావాల్సింది. అంటే దాని తర్వాత ఎల్ఎస్జీ బౌలర్స్ వేసిరు చూడు భయ్యా, మామూలుగా వేయలేరు. ఇంకా ఆ దిగ్వేష్ రతి యంగ్స్టర్ అసలు ఏం టాలెంట్ భయ్యా అనేది నాకు అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా మంచి బౌలింగ్ చేయడము, ఎక్కువ రన్స్ లీడ్ చేయకపోవడం, నిజంగా దిగ్వేష్ రతి చాలా బెస్ట్ పిక్ ఎల్ఎస్జీకి అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ కేకేఆర్ నుంచి బెస్ట్ బ్యాటింగ్ ఆడింది ఎవరనంటే సునీల్ నారాయణ మంచిగా ఆడిండు. అండ్ అజింక్య రహానే జబర్దస్త్ ప్లేయింగ్ భయ్యా. అజింక్య రహానే జబర్దస్త్ ఆడిండు. అండ్ వెంకటేష్ గారు మంచిగా ఆడిండు. అండ్ లాస్ట్ లో వచ్చిన రింకు సింగ్ కూడా మంచిగా ఆడిండు. నిజంగా చెప్తున్నా, రింకు సింగ్ అయితే ఖచ్చితంగా మ్యాచ్ గెలిపిస్తుంది భయ్య. ఎందుకంటే లాస్ట్ సిచ్యువేషన్ లో స్ట్రైక్ కూడా రాలేకపోయింది. హర్షిత్ రాణానే స్ట్రైక్ తీసుకున్నాడు కాబట్టి కేకేఆర్ అయితే ఓడిపోయింది. జస్ట్ 4 రన్స్ మాత్రమే, జస్ట్ 4 రన్స్ షాట్ తో అయితే కేకేఆర్ అయితే ఓడిపోయింది. అండ్ దాంట్లో మాత్రం వీళ్ళైతే బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ జబర్దస్త్ చేసారు భయ్య. అండ్ ఎల్ఐసి నుంచి బెస్ట్ బౌలింగ్ అండ్ నాకైతే దిగ్విజయ్ అయితే అనిపిస్తుంది భయ్య. షాదుల్ ఠాకూర్ 2 వికెట్లు తీసుకుంటూ అండ్ ఆకాశదీప్ 2 వికెట్లు తీసుకుంటూ, అయినా కానీ నాకు దిగ్విజయ్ అయితే చాలా మంచి బౌలర్, చాలా మంచిగా చేస్తున్నాడు. మరి ఎక్కువ రన్స్ లీడ్ చేస్తలేడు, అలాంటి సిచ్యువేషన్ లో చాలా మంచిగా చేస్తుంది. కాబట్టి నాకైతే దిగ్విజయ్ అయితే చాలా మంచిగా చేసిండే నాకైతే అనిపిస్తుంది. అని మీకేమనిపిస్తుంది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు భయ్య మనం నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకోపోయేది మామూలుగా ఉండదు. ఎందుకనంటే పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ లైన్ గా 4 మ్యాచ్ ఓడిపోయింది. సేమ్ ఎస్ఆర్హెచ్ ఎట్లా ఓడిపోయిందో లైన్ గా 4 మ్యాచెస్, అదే విధంగా చెన్నై సూపర్ కింగ్స్ ఉండగా 4 మ్యాచ్ ఓడిపోవడం అనేది నిజంగా సిఎస్కే ఫ్యాన్స్ కి అయితే తిన్నది అరగదు భయ్య. ఎందుకంటే అలాంటి
సిచ్యువేషన్ సిఎస్కే ఫ్యాన్స్ కానీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కానీ అసలు ఏం జరగబోతుంది. ఒకప్పుడు టాప్ టీమ్స్ ఇవన్నీ ఎస్ఆర్హెచ్ కానీ సిఎస్కే కానీ టాప్ టీమ్స్, అలాంటి టీమ్స్ లైన్ గా 4 మ్యాచ్లు ఓడిపోవడం అనేది నాకైతే అర్థమైతే లేదు. సిఎస్కే వాళ్ళు మరి ఏ విధంగా ఓడిపోయారో దాని గురించి ఒకసారి షార్ట్ కట్ లో మనం మాట్లాడే తర్వాత పంజాబ్ కింగ్స్ టీమ్ లో ఒకరి గురించి మాట్లాడుకోవాలి భయ్యా. ఎందుకనంటే మామూలుగా ఆడలేడు, ఒక రేంజ్ లో ఆడిండు. మామూలు రేంజ్ కదా అది, వరల్డ్ కంటే ఎక్కువ. అంటే మన వరల్డ్ లో ఇండియన్ క్రికెట్ లోనే అంత మంచి బ్యాటింగ్ ఆడడం అనేది నిజంగా చాలా చాలా తక్కువ, అరుదైన సిచ్యువేషన్స్ అవన్నీ. ఎందుకనంటే ఫస్ట్ అయితే పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు తీసుకొని అయితే ఒక సైడ్ ఏమో టపటప వికెట్లు పడిపోతున్నాయి, ఇంకో సైడ్ ఏమో సిక్స్లు ఫోర్లు ఇవే కనిపిస్తున్నాయి, వికెట్లు కనిపిస్తున్నాయి, 6-4 కనిపిస్తున్నాయి, వికెట్లు కనిపిస్తున్నాయి. మరి దీనికి కారణం ఎవరు అని అంటే ప్రియాన్స్ ఆర్య అసలు ఎవ్వరికి తెలియదు భయ్య. కానీ ఈ ఇన్నింగ్స్ తో అయితే ఖచ్చితంగా కొన్ని కోట్ల మందికి ప్రియాన్స్ ఆర్య అయితే తెలిసి ఉంటాడు. అండ్ ఈ మ్యాచ్ చాలా ప్లస్ పాయింట్ ప్రియాన్స్ ఆర్య లైఫ్ కే, ఎందుకంటే ఫ్యూచర్ అయితే చాలా ఉంది భయ్య. ఎందుకంటే ఈ ఇన్నింగ్స్ తోని ఖచ్చితంగా చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది ప్రియాన్స్ ఆర్యకి, మంచిగా ఉండాలని చెప్పేసి కూడా నేనైతే కోరుకుంటున్నా. ఐపీఎల్ చూడండి భయ్య, ఐపీఎల్ ఎందుకు అని అనుకునే వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఐపీఎల్ చాలా మంది యంగ్స్టర్స్ కి వాళ్ళ టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే ఒక స్టేజ్ ఐపీఎల్. ఎందుకనంటే ప్రియాన్స్ ఆర్య ఎంతో కష్టపడి ఇప్పటి వరకు వచ్చిండు. అండ్ ఫస్ట్ మ్యాచ్ లో ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిండు, అంటే 49 రన్స్ కొట్టి అవుట్ అయిపోయిండు. సెకండ్ మ్యాచ్ లో డక్అవుట్, థర్డ్ మ్యాచ్ లో డక్అవుట్. అయినా కానీ టీం మొత్తం మళ్ళీ కంబ్యాక్, అంటే మంచి ఆయన సపోర్ట్ చేసి ప్రియాన్స్ ఆర్యని మళ్ళీ ఛాన్స్ ఇచ్చిర్రు. ఆ 2 డక్అవుట్ల తర్వాత ఈ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిండు. 39 బాల్స్, ఓన్లీ 39 బాల్స్, అసలు 4th హైయెస్ట్ సెంచరీ తెలుసా అది ప్రియాన్స్ ఆర్యది. యంగ్స్టర్ అసలు ఏం టాలెంట్ భయ్యా, నాకు అర్థం కాదు. ఒక్కొక్క 6 కొడతా ఉంటే నాకైతే అసలు ఆ 6 అసలు ఏ బౌలింగ్ లో కొట్టిండే తెలుసా, మహిషా పతిరానా. సిఎస్కే మెయిన్ బౌలర్ అయితే ఎవరైతే ఉన్నారో మహిషా పతిరానా, ఆయన బౌలింగ్ లో అయితే లైన్ గా 3 హ్యాట్రిక్ 6లు, నెక్స్ట్ బాల్ 4 తోటి సెంచరీ చేసిండు చూడు. అబ్బా ఆ సిచ్యువేషన్ ప్రియాన్స్ ఆర్య నీకు దండం సామి, నీకు అసలు హ్యాట్సప్. అసలు ఏం ఆడినో తెలుసా, 39 బాల్స్ లో సెంచరీ అని అంటే ఒక సైడ్ వికెట్లు పడతా ఉన్నా, ఒక సైడ్ పోరాడిన. అసలు ఇంత ధైర్యం ఉండాలి తెలుసా ఎంత యంగ్స్టర్స్ కి. అంత మంచి టీం తోటి, సిఎస్కే లాంటి టీం తోటి వెనకాల మహేంద్ర సింగ్ ధోనిని పెట్టుకుని కూడా అలాంటి షాట్స్ ఆడడము, ఒక సైడ్ వికెట్లు పోతా ఉన్నాయి. అయినా కానీ 39 బాల్స్ సెంచరీ చేసిందంటే అది మామూలు విషయం కాదు భయ్య. ప్రియాన్స్ ఆర్యకి నిజంగా ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటది. పంజాబ్ కింగ్స్ మంచి పిక్ అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సీజన్ కి అయితే ఆల్మోస్ట్ హైయెస్ట్ ప్రైస్ అయితే పెరిగిపోతుంది ప్రియాన్స్ ఆర్యకి అయితే, కోసం అయితే అందరు కొట్లాడతారు అని చెప్పేసి, కొట్లాడాలి కూడా. ఎందుకంటే ఇంత మంచి టాలెంట్ అడిగిపోవద్దు, కాబట్టి మంచిగా అయితే బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఓవరాల్ గా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ వాళ్ళు 219 రన్స్ చేసారు, 220 కొడితే సిఎస్కే వాళ్ళు విన్. కాకపోతే సిఎస్కే వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ వచ్చేసి అయితే మడేరు భయ్య మంచి స్టార్టింగ్ అయితే దొరికింది ఈ మ్యాచ్ లో మాత్రం. ఎందుకంటే ప్రతి మ్యాచ్ లో కూడా ఓపెనర్లు ఫెయిల్ అవుతా ఉన్నారు, కానీ ఈ మ్యాచ్ లో మాత్రం న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ అయితే నిజంగా రచిన్ రవీంద్ర గానీ డేవన్ కోన్వే గానీ మంచి స్టార్టింగ్ అయితే వచ్చింది, కానీ దాని అయితే నిలబెట్టుకోలేకపోయారు. డేవన్ కోన్వే అయితే లాస్ట్ లో అయితే రిటైర్డ్ హర్ట్ ఇచ్చారు. లాస్ట్ మ్యాచ్ లో ముంబైలో తిలక్ వర్మ ఎట్లయితే రిటైర్డ్ హర్ట్ అయ్యిందో, ఈ మ్యాచ్ లో కూడా డేవన్ కోన్వే రిటైర్డ్ హర్ట్ అయ్యి రవీంద్ర జడేజా వచ్చిండు. లాస్ట్ లో మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా ఇద్దరు కాంబినేషన్ ఏ విధంగా ఉంటుందో తెలుసు. మ్యాచ్ అయితే విన్ చేపిద్దామని చెప్పేసి అనుకున్నాడు ఈ మహేంద్ర సింగ్ ధోని, కానీ లాస్ట్ లో వచ్చి మెరుపు ఇన్నింగ్స్ అయితే ఆడిండు. ఆల్మోస్ట్ 12 బాల్స్ లో 27 రన్స్ అయితే చేసిండు. కొన్ని సిక్సర్లతో సిఎస్కే ఫ్యాన్స్ అయితే కొంచెం ఆనందపరిచింది, కానీ అది కాదు కావాల్సిందే, మనకు విన్ అయితే కావాలి సిఎస్కే ఫ్యాన్స్ అందరికి. కాకపోతే మ్యాచ్ అయితే ఓడిపోయారు భయ్య. ఆల్మోస్ట్ 18 రన్స్ డిఫరెన్స్ అయితే సిఎస్కే వాళ్ళు అయితే మ్యాచ్ అయితే ఓడిపోయారు. దాంట్లో మంచిగా ఆడింది ఎవరంటే రచిన్ రవీంద్ర, డేవన్ కోన్వే అంత ఇంత మంచిగా ఆడారు. అండ్ శివం డూబే కూడా జబర్దస్త్ ఆడిండు ఈ మ్యాచ్ లో. అండ్ ఇదైతే చూసుకుంటే ఫస్ట్ 2 మ్యాచ్ల రివ్యూ భయ్య. అండ్ ఇప్పుడు మెయిన్ కంటెంట్ లోకి మళ్ళీ మనం వద్దాం. ఇంకో మెయిన్ కంటెంట్ మ్యాచ్ నెంబర్ 23 ఇవాళ మ్యాచ్ జీటీ వర్సెస్ ఆర్ఆర్. మరి ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది, అండ్ పిచ్ ఎక్కడ, అంటే స్టేడియం ఎక్కడ, పిచ్ రిపోర్ట్ ఏంది, ప్లేయింగ్ 11 ఏంది, ఇవన్నీ మాట్లాడుకొని ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి అయితే మనం మాట్లాడదాం. ఓకేనా. ఫస్ట్ అయితే మ్యాచ్ ఎక్కడ జరగబోతుందని అంటే గుజరాత్ టైటన్స్
కాబట్టి అహ్మదాబాద్ లో అయితే జరగబోతుంది మ్యాచ్ అయితే. కాబట్టి అక్కడ ఎట్లా ఉంటది పిచ్ రిపోర్ట్ అంటే ఖచ్చితంగా ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ ఉంటది భయ్య. ఎవరైనా చేజింగ్ తీసుకుంటారు, ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో కొంచెం డ్యూ ఏమైనా హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి కొంచెం సెకండ్ ఇన్నింగ్స్ అంటే చేజింగ్ అయితే తీసుకుంటారు. కాకపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 200 కంటే ఎక్కువ రన్స్ చేసిరనుకో ఖచ్చితంగా ప్రెజర్ ఉంటది. చేజింగ్ వాళ్ళకి వికెట్స్ పడతా ఉన్నాయనుకో ఖచ్చితంగా ప్రెజర్ ఉంటది. కాకపోతే మంచిగా చూసి మంచి డిసిషన్ తీసుకోవాలని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. టాస్ అయితే పెద్ద ఇంపాక్ట్ అయితే ఏం చేయదు భయ్య. ఎవరైతే మంచిగా క్రికెట్ ఆడతారో వాళ్ళైతే గెలవగలుగుతారు ఈ మ్యాచ్. అండ్ జీటీ ప్లేయింగ్ 11 అండ్ ఆర్ఆర్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం, ఎందుకంటే పిచ్ రిపోర్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ జీటీ ప్లేయింగ్ 11 గురించి అయితే మనం మాట్లాడుకుంటే జీటీలో సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్ వచ్చిండు. లాస్ట్ మ్యాచ్ హీరో వాషింగ్టన్ సుందర్ ఏమైనా ఆడినా జబర్దస్త్ ఆడిండు, అసలు మామూలుగా ఆడాలి. వాషింగ్టన్ సుందర్ అసలు బౌలింగ్ ఏమి ఇయలే కానీ బ్యాటింగ్ అయితే ఇరగొట్టేసిండు ఎస్ఆర్హెచ్ పైన. వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, అండ్ రషీద్ ఖాన్ ఉన్నాడు, షారుఖ్ ఖాన్ ఉన్నాడు, రాహుల్ తివాటియా ఉన్నాడు, సాయి కిషోర్ ఉన్నాడు. ఆల్మోస్ట్ 8th నెంబర్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉన్నది వీళ్ళకి. అంత మంచి ప్లేయర్స్ కాదు. షిర్ఫా అనే రూతర్ఫర్డ్ ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క వస్తాడు. అండ్ మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడు, ప్రసిద్ కృష్ణ ఉన్నాడు. వీళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం చాలా మంచిగా ఉంది భయ్య, చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది. అండ్ ఇషాంత్ శర్మ ప్లేస్ లో ఖచ్చితంగా అర్షద్ ఖాన్ తీసుకొస్తారు, ఎందుకంటే అర్షద్ ఖాన్ మంచి బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు, ఆల్రౌండర్ కాబట్టి. ఇషాంత్ శర్మ చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్నాడు, మంచి రన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇషాంత్ శర్మ ప్లేస్ లో అయితే అర్షద్ ఖాన్ తీసుకొస్తారు. జీటీ ప్లేయింగ్ 11 అయితే ఇది. అండ్ ఇప్పుడు ఆర్ఆర్ ప్లేయింగ్ 11 గురించి మనం ఆడుకుంటే భయ్య, ఆర్ఆర్ లో ఎస్ఎస్సి జైస్వాల్, సంజు శాంసన్ అండ్ నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, షిమ్రాన్ హెట్మయర్, ఎంత మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు భయ్య. చూస్తుంటే మాత్రం నిజంగా మామూలుగా కొట్టారు అన్నట్టు ఉన్నది వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కనుక మనం చూసుకుంటే మాత్రం. అండ్ వనిందు ఆసరంగా కూడా ఉన్నాడు, జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు, అండ్ తుషార్ దేశపాండే ఉన్నాడు. ఈ మ్యాచ్ లో మరి ఆడతారో చూద్దాము, ఎందుకంటే కుమార్ కార్తికేయ ఆడుతుంది కాబట్టి. కుమార్ కార్తికేయ ఉన్నాడు. అండ్ దాని తర్వాత మెయిన్ బౌలర్ సందీప్ శర్మ అండ్ మహేష్ తీక్షణ, వీళ్ళైతే ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ భయ్య. ఇదైతే ఆర్ఆర్ ప్లేయింగ్ 11. ఒకసారి మనం బ్యాటింగ్ అంతా కంపేర్ చేసుకుంటే మాత్రం జీటీ ఆర్ఆర్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నాయి. జీటీకి ఆర్ఆర్ కి బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే ఆల్మోస్ట్ 8th నెంబర్ వరకు ఇక్కడ ఉంది, 8th నెంబర్ వరకు ఇక్కడ కూడా ఉంది జీటీ వల్ల, కాబట్టి ఆల్మోస్ట్ ఇద్దరికి ఈక్వల్ ఉంది బ్యాటింగ్ ఆర్డర్. అండ్ బౌలింగ్ ఆర్డర్ కనుక చూసుకుంటే మాత్రం జీటీ నుంచి రషీద్ కృష్ణ ఉన్నాడు, మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడు ఫాస్ట్ బౌలర్లలో. అండ్ ఈ మ్యాచ్ లో అర్షద్ ఖాన్ కూడా వస్తారు కాబట్టి మంచి ఫాస్ట్ బౌలింగ్ అటాక్ అయితే ఉన్నది జీటీకి. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు, సందీప్ శర్మ ఉన్నాడు, అండ్ తుషార్ దేశపాండే వస్తే ఈ మ్యాచ్ లోకి రావచ్చు. కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ కూడా సేమ్ ఈక్వల్ ఉంది. కాకపోతే మొహమ్మద్ సిరాజ్ మంచి ఫామ్ లో ఉన్నాడు, మంచిగా వేయగలుగుతున్నాడు, వికెట్లు తీసుకుంటున్నాడు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా మంచిగా వేయగలుగుతుంది. కాబట్టి నాకు ఒక 5% అయితే జీటీ వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ అటాక్ మంచిగా ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ స్పిన్నింగ్ అటాక్ కనుక మనం చూసుకుంటే మాత్రం జీటీ నుంచి రషీద్ ఖాన్ ఉన్నాడు, సాయి కిషోర్ ఉన్నాడు, మంచి జబర్దస్త్ వేయగలుగుతారు వీళ్ళు. అండ్ రాహుల్ తెవాటే కూడా వేయగలుగుతాడు, కానీ అంత అవసరం పడట్లే రాహుల్ తెవాటే వేయడానికి. రషీద్ ఖాన్ అండ్ సాయి కిషోర్ అయితే చాలా మంచిగా వేయగలుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా జీటీ స్పిన్నింగ్ అటాక్ అయితే మంచిగా ఉంది. అండ్ ఆర్ఆర్ స్పిన్నింగ్ అటాక్ కనుక చూసుకుంటే మాత్రం వనిందు ఆసరంగా సావదబోతారు బౌలింగ్ లో. అండ్ మహేష్ తీక్షణ కూడా లాస్ట్ మ్యాచ్ మంచి చేసింది కాబట్టి ఈ మ్యాచ్ కూడా మంచి చేస్తారేమో చూద్దాం ఒకసారి. అంత స్పిన్ పిచ్ అంత టర్న్ అయితే ఏముండదు కాబట్టి ఖచ్చితంగా బ్యాటర్లు అయితే పండగ చేసుకుంటారు. అండ్ స్పిన్నర్లని కంపేర్ చేసుకుంటే కూడా నాకైతే కొంచెం జీటీ వాళ్ళకి ఎక్కువ ఉంది. అంటే ఆల్మోస్ట్ జీటీ బౌలింగ్ ఆర్ఆర్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే జీటీ బౌలింగ్ కొంచెం ఒక 5% ఎక్కువ ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. ఎందుకు అండ్ మనం ఓవరాల్ గా టీం మొత్తం బ్యాటింగ్ అండ్ ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ ఇవన్నీ కంపేర్ చేసుకుని మనం చూడాలి. కాబట్టి నాకైతే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం జీటీ వాళ్ళకి ఒక 5% ఎక్కువ ఉంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అంటే జీటీ వాళ్ళకి విన్నింగ్ ఛాన్స్ ఒక 5% ఎక్కువ ఉంది. అంటే నా విన్నింగ్ ఛాన్స్ అంటే నాకు అనిపిస్తుంది, నా ఒపీనియన్ ఏంటంటే జీటీ వాళ్ళకి 55% విన్నింగ్ ఛాన్స్ ఉంది అండ్ ఆర్ఆర్ వాళ్ళకి 45% అని నాకైతే అనిపిస్తుంది భయ్య. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ మ్యాచ్ అయిపోయినాక నెక్స్ట్ ఈ మ్యాచ్ రివ్యూ అండ్ నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూ అండ్ రేపటి మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్ ఉంది. మామూలుగా ఉండదు, రచ్చ లేపాలి ఇంకా మనం అంటే. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూలో కూడా మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.